హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ మన బాడీలో వేడిని తగ్గించి మన బాడీని బాగా కూల్ చేసే గసగసాల కర్రీ. ఈ గసగసాల కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అలాగే చాలా ఫాస్ట్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడైతే కర్రీని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 1/2 కప్పు గసగసాలను తీసుకున్నానండి. ఈ గసగసాలను మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందే వాటర్ని యాడ్ చేయకండి, వాటర్ని వేస్తే గసగసాల పేస్టు సరిగ్గా అవ్వదు. కాబట్టి ముందు వీటిని వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకుంటే చూసారు కదా, మనకి ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా పేస్ట్లా చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని నేను ఇక్కడ 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 8 వెల్లుల్లి రేకల్ని వేసానండి. మీకు కనుక వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం లేకపోతే ఇక్కడ 4 వెల్లుల్లి రేకలను కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేద్దాం. తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కల కోసం 4 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. మన గసగసాల కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఉల్లిపాయ ముక్కలను మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ చిన్నవి అవసరం లేదు. తర్వాత నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి ముక్కలను అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్టు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేశాను. వీటిని వేసిన తర్వాత కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మనకి ఉల్లిపాయలు అనేది బాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, 50% మాత్రమే కుక్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ ముందుగా పేస్ట్ చేసి పెట్టి ఉంచుకున్న గసగసాల పేస్ట్ని వేసానండి. ఈ గసగసాల పేస్ట్ని వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుని కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. గసగసాల పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తేనే మన కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత కారాన్ని వేస్తున్నానండి. నేను ఇక్కడ మసాలా కారాన్ని తీసుకున్నాను. మీ దగ్గర కనుక మసాలా కారం లేకపోతే మామూలు కారాన్ని వేసినప్పుడు కొద్దిగా తక్కువగా వేయండి. ఈ కారం వేసిన తర్వాత కనీసం 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. కారం వేగితేనే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా పూర్తిగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసాను, మరీ ఎక్కువగా వాటర్ని వేయకండి. వాటర్ని వేసిన తర్వాత మూత పెట్టుకుని కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేద్దాం. 3 నిమిషాల తర్వాత మనం కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దామండి. చూసారు కదా, మనకి ఆయిల్ అంతా ఇలా రిలీజ్ అయింది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీని తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గసగసాల కర్రీ రెడీ అయిపోయినట్లే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గసగసాల కర్రీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కర్రీని బాలింతలకు కూడా పెట్టొచ్చండి. బాలింతలకు పెట్టేటప్పుడైతే మీరు మామూలు ఆయిల్ ప్లేస్లో నువ్వుల నూనెని తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.